ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రజనీకాంత్ బయోపిక్ వెండి తెరపైకి రాబోతుందా? సూపర్ స్టార్ జీవిత చరిత్రని పాన్ ఇండియా మూవీగా తీయడానికే హిందీ నిర్మాత రజనీని కలిశాడా? ఇదే నిజమైతే తలైవాగా నటించే హీరో ఎవరు? లేదంటే రజనీని నటిస్తాడా? వాట్స్ ది స్టోరీ? బస్ కండక్టర్ గా జీవితాన్ని ప్రారంభించి సూపర్ స్టార్ గా రజనీ ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం. రియల్ లైఫ్ లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ ఆయన జీవితం ఓ ఇన్స్పిరేషన్. బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియాడ్వాలా ఆ మధ్య రజనీతో దిగిన ఫోటోను షేర్ చేస్తే రజనీ హిందీ మూవీ చేస్తున్నాడని అందరూ అనుకున్నారు. అయితే రజనీకాంత్ జీవిత చరిత్ర తీసే బాధ్యతను సాజిద్ కు అప్పజెప్పాడట. రజనీకాంత్ జీవిత చరిత్ర అంటే ముందుగా సూపర్ స్టార్ గా నటించే హీరో ఎవరు అన్న ప్రశ్న మొదలవుతుంది. రజనీగా ఆయన మాజీ అల్లుడు ధనుష్ నటించే ఛాన్స్ ఉందంటూ కోలీవుడ్ మీడియాలో వినిపిస్తోంది. ధనుష్ తో రజనీకాంత్ బయోపిక్ తీయాలి అన్న ఆలోచనను 4 ఏళ్ల క్రితమే లింగుస్వామి ప్రకటించాడు. మరి ఫ్లాపుల్లో ఉంటూ డిజాస్టర్స్ ఇచ్చిన లింగుస్వామిని దర్శకుడిగా సెలెక్ట్ చేసే ఛాన్స్ కనిపించడం లేదు. లేదంటే రజనీ తన బయోపిక్ లో తనే నటిస్తాడో చూడాలి. రజనీకాంత్ జీవిత చరిత్ర సినిమాగా వస్తోందంటే అందరికీ ఆసక్తే. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎత్తులు చూశాడు. ఈ క్రమంలో ఎన్నో ఆసక్తికరమైన కథనాలు ఆయన జీవితంలో ఉన్నాయి. వీటన్నిటినీ తెరపై చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు? ఆయన బయోపిక్ లో ఆయనే నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రజనీ, సాజిద్ కలిసింది సూపర్ స్టార్ బయోపిక్ కోసమే అయినా ఈ క్రేజీ మూవీ ఇప్పట్లో ఉండదు. తలైవా ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. జై భీమ్ ఫేమ్ జ్ఞాన్వేల్ దర్శకత్వంలో వెట్టాయం చేస్తున్నారు. తెలుగులో వేటగాడు పేరుతో డబ్ అవుతోంది. దీని తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ, ఆ తర్వాత జైలర్ 2 రెడీగా ఉన్నాయి. ఇవన్నీ పూర్తయ్యేసరికి 2 ఏళ్లు పడుతుంది. ఈ లెక్కన రజనీతో బయోపిక్ అంటే 2026 వరకు వెయిట్ చేయాలి. మరో హీరో నటిస్తే 2025లో మొదలవుతుంది.